బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వెమ్లవాడ నియోజకవర్గం కతలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో శ్రీ జగదాంబ సమేత శ్రీ తారకేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ సర్వోన్నత వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, దేవేందర్, ఎంపీటీసీ రమేష్ గౌడ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పడ్డాను అనమాట నడుక వేసుకుంటాం. ఏమంటే బంగారం సర్వభూతాన్ని సర్వజీవరాశులు నాలోనే ఉన్నాయి. నశాహం స్థిత. అలాగే ఇక్కడ కూడా రకరకాలైన జీవరాశులు ఉన్నాయి, జడమైన వస్తువులు ఉన్నాయి, చైతన్యవంతమైన జీవరాశులు. మహర్షి ఆశ్రమ కార్యక్రమంలో స్వర్ణోత్సవంలో ఈ చింతకుంట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత పీఠాధిపతులు, గురుగారులు వీళ్ళందరి సమక్షంలో హిందూ ధార్మిక సంస్థ అంటే మనంతా హిందూ భక్తులుగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇక్కడికి రావడానికి వచ్చినందుకు ముఖ్యంగా వీళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో ధన్యుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే రెండు విషయాలు, నిన్న ఈ కార్యక్రమంలో రమ్మనంటే ఇక్కడికి వచ్చే వరకు ఇంత బ్రహ్మాండంగా, ఇంత ఆధ్యాత్మికంగా, ఇంత సాంస్కృతిక సంప్రదాయంగా ఇక్కడ ఇంత కార్యక్రమం ఉండాలని నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా ఊహించుకోలేదు. ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు చేసిన, ఏర్పాటుకు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోదాలో ఒక్కొక్క కార్యక్రమం చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. నిన్ననే అయ్యగారు మందు సంతోషం, నిన్ననే కుంభమేళ పోయొచ్చా. అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకుందాం దయచేసి. ఒక హిందువుగా పుట్టినందుకు, హిందువుగా పెరుగుతున్నందుకు, హిందువుగా రేపు చచ్చిపోతున్నందుకు ఎంత గౌరవంగా ధైర్యంగా ఒక సంతోషాన్ని నాకు ఇస్తుందని నా భగవంతుని అనుకున్నాను. ఎక్కడ లేదు ప్రపంచ ఏ మతంలోని పాశ్చాత్య నాగరికత రాబోయే తరాలకు ప్రతి మూలం మన హిందూ సంస్కృతి సంప్రదాయం సైనికు సంబంధం ఉంది.